అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నాగమణి బ్లాగ్స్. నేను మీ పాతూరి. చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకుంటే ఇంటిల్లాపాది ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువ గ్రేవీ లేకుండా అలా అని ఫ్రై కూడా కాకుండా చికెన్ కర్రీని ఈ విధంగా తయారు చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ ఎక్కువగా లేకపోయినా అన్నంలో బాగా కలుస్తుంది. చికెన్ మెత్తగా ఉడికి టేస్టీగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది కూడాను. ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాం పదండి. ఫ్రెష్గా చికెన్ని తీసుకొని మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడగాలి. ఉప్పు పసుపు కలిపిన మజ్జిగతో మరొకసారి చికెన్ను శుభ్రంగా కడిగితే హైజీనిక్గా ఉంటుంది. మజ్జిగతో శుభ్రం చేసిన తర్వాత మరొకసారి మంచినీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. శుభ్రం చేసిన ఈ చికెన్లో తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాము. ఇవన్నింటినీ చికెన్లో బాగా మిక్స్ చేసుకుందాము. ఉప్పు, కారం, పసుపు చికెన్కి బాగా పట్టినట్లు చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుండి ఒక చిన్న నిమ్మకాయ చెక్క రసం పిండాను. ఇది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం కలిపిన ఈ చికెన్ని వేరొక డిష్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక గంట సేపు పక్కన ఉంచుదాము మారినేషన్ కోసం. ఈ కర్రీ వండడానికి కావాల్సిన మసాలాలు చూద్దాము. ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా తరిగి తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఒక చిన్న కొబ్బరి ముక్క, తగినంత ధనియాలు, కొన్ని మిరియాలు, లవంగాలు, జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు తీసుకున్నాను. ఇవన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాము. ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తరిగి తీసుకున్నాను. తగినంత ఉప్పు, కారం, పసుపు తీసుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ముందుగా మారినేట్ చేసుకున్న చికెన్ని ఈ కడాయిలోకి తీసుకున్నాము. ఆయిల్ కూడా వేయనవసరం లేదు. కడాయి మీద మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ను ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాము. అదిగోనండి, చికెన్లో ఉన్న నీరు ఉరికి చికెన్ ఉడకడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. అడుగంటకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉంటే అడుగంటకుండా చికెన్ ఉడుకుతుంది. అదిగోనండి, నీరు వచ్చింది చూసారా? ఆ నీటిలో చికెన్ ఉడకాలన్నమాట. చికెన్ ఉడుకుతున్న కొద్దీ నీరు వస్తూనే ఉంటుంది. ఆ నీరంతా ఎగిరిపోయినంత వరకు చికెన్ ఆ నీటిలో ఉడకాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము. మూత తీసి చికెన్ని కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి. ఈ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్స్ చేసి పెట్టుకుందాము. మరొకసారి కడాయి మీద మూత తీసి చూద్దాము. చూసారా? అదిగోనండి, బాగా ఉడుకుతుందన్నమాట. అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇంకా కొద్దిగా నీరుంది. ఆ నీరు కూడా ఎగిరిపోయినంత వరకు కూడా చికెన్ని మిక్స్ చేసుకుంటూ ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి. చికెన్లో ఉడికిన నీరంతా ఎగిరిపోయి చికెన్ బాగా ఉడికింది. ఇప్పుడు ఈ చికెన్ అంతటిని వేరే డిష్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి.
ఆ మాత్రం ఆయిల్ సరిపోతుందండి ఈ కూరకి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగును వేసి వేయించుకుందాము. కాసేపు మూత పెట్టేద్దాం. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. మూత తీసి చూద్దాము. ఉల్లిపాయ ముక్కలను మాడిపోకుండా చూసుకోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌనిష్గా వేగినంత వరకు వేయించుకోవాలి. అదిగోనండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి. ఇప్పుడు తగినంత కారం, పసుపు వేసేసుకుందాము. ఉప్పు చివరిలో ఉప్పు సరి చూసుకొని వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. అదిగోండి బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా మారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో బాగా కలిసినట్టు అన్ని వైపులా బాగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకుందాము. మూత తీసి చూద్దాము. చికెన్ ఉల్లిపాయ ముక్కలతో కలిసి వేగడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుంది. అడుగంటితే కూర అస్సలు బాగుండదండి. టేస్ట్ ఉండదు. కర్రీ కూడా పాడైపోతుంది. ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఉల్లిపాయతో బాగా వేగినంత వరకును. ముందుగా మిక్సీ పెట్టి ఉంచుకున్న మసాలా ముద్దను ఈ చికెన్ ముక్కల్లో వేసుకొని మసాలా ఈ చికెన్ ముక్కలు బాగా కలిసినట్లుగా గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు కూర అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. చూసారా మసాలా ముద్ద చికెన్ ముక్కల్లో బాగా కలిసింది. ఇప్పుడు తగినంత నీళ్లు పోసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. మూత తీసి చూస్తూ ఉండాలి. మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా ముద్ద కూడా వేసాం కదా, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. అడుగంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. దగ్గర గంట ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. కూర బాగా ఉడికింది కదా, ఉప్పు సరి చూసుకుందాము. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవాలి. కాస్త ఉప్పు తగ్గిందండి. అందుకు ముందుగా తీసి పెట్టుకున్న ఆ ఉప్పు, కారం, పసుపును కూడా వేసేసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట కూరకి. ఇప్పుడు వేసుకున్న ఉప్పు, కారం, పసుపు కూడా కూరకు బాగా పట్టినట్లు మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కర్రీ కూడా దగ్గర పడుతుంది చూసారా. ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడకనిచ్చి స్టవ్ కట్టేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర తరుగును జల్లి మిక్స్ చేసేసుకుందాము. కూర ఎంత బాగా వండుకున్నా కూడా కొత్తిమీర వేసినప్పటికీ ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. కొత్తిమీర కూడా కూరతో బాగా మిక్స్ అయ్యింది. పైన మరికొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. చూసారా, కర్రీని చూస్తుంటేనే టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. చూస్తున్నారా, కూర బాగా ఉడికి ఆయిల్ సెపరేట్ అయ్యి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని డిష్ అవుట్ చేసేసుకుందాము. చూసారా, చికెన్ కర్రీ చాలా బాగా వచ్చింది కదా. చికెన్ కర్రీని ఇంకా కొన్ని రకాలుగా వండుకోవచ్చు. నేను ఈరోజు ఈ విధంగా వండాను. మీరు ఎలా వండుతారు కమెంట్ చేయండి. చికెన్ కర్రీ నిన్న ఆదివారం చేసిన స్పెషల్ కర్రీ అండి.
నిన్న ఎడిట్ చేయడం అవ్వలేదు, అందుకే ఈరోజు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. కర్రీ అయితే సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కారం కూడా తగినంతగా వేసుకున్నాం కదా, మసాలాలు కూడా తక్కువగా తీసుకోవడం వలన కడుపులో కూడా ఎటువంటి మంట రావడం కానీ వేడి చేయడం కానీ లేకుండా చాలా హ్యాపీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చికెన్ కర్రీ మీరు ఏ విధంగా వండుతారు కమెంట్ చేయండి ప్లీజ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.